రీక్లెయిమ్ యువర్ ఈవినింగ్స్. మీ డే ఎలా క్లోజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే మనము ఇంతకుముందు వీడియోలో మార్నింగ్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ఈవినింగ్స్ ఎలా రీక్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే మార్నింగ్స్ అనేవి మనకు డే ఇంటెన్షన్ సెట్ చేయడానికి పనికి వస్తుంది. బట్ ఈవినింగ్ ఆ డే ఏ విధంగా గడిచింది, దాన్ని ఏ విధంగా మనం రిఫైన్ చేసుకోవాలి అంటే రిఫ్లెక్షన్ కోసం ఈవినింగ్ రిచువల్ పనికి వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రిఫ్లెక్షన్. ఎందుకు చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అనుకునేవన్నీ అనుకున్నట్టు జరగవు. బట్ ఏం జరిగింది ఏం జరగలేదు అనే అవేర్నెస్లో కనుక మనం ఉంటే, ఆ అవేర్నెస్ మనల్ని రేపటి రోజున ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దానికి మార్గదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ రిచువల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఏంటి ఈవినింగ్ రిచువల్? ఈరోజు మీ డేలో జరిగిన విన్స్ ఏంటి, ఏమేమి విన్ అయ్యారు మీరు, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్. ఏది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు, దానికి పశ్చాత్తాపం కాదండి. ఏం జరగలేదు, ఆ జరగలేని దానికి ఏం నేర్చుకున్నాం మనం, ఆ తప్పు నుండి ఏం నేర్చుకున్నాము, ఆర్ ఆ జరగని విషయం నుంచి ఏం నేర్చుకున్నాము, దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోగలుగుతాం అనే దాని గురించి ఒక లిస్ట్ రాయాలి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఫేమస్ ప్రావర్బ్ కూడా ఉంది కదా, మన పనిని మన బెడ్ దగ్గర తీసుకురావద్దు. వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యావ్ టుడే, యూ షుడ్ నాట్ బ్రింగ్ ఇట్ టు యువర్ బెడ్. కానీ మనం ఏం చేస్తాం, అన్నీ తీసుకొస్తాం, మోసుకొస్తాం. పనే కాదు, మన ఆలోచనలు మొత్తం మోసుకొస్తాము. ఇన్కంప్లీట్ ఉన్న వర్క్ మోసుకొస్తాము. మనం ఏదైనా డిప్రెషన్ పోయినటువంటి అంశాలు మోసుకొస్తాము. మనకు బిజినెస్లో కానీ వర్క్లో కానీ జరిగినటువంటి కష్టాలన్నిటినీ మోసుకొస్తాము. ఆ నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాము. నో మై డియర్ ఫ్రెండ్స్, నో టు దాట్. ఈ అవేర్నెస్లో ఉండి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఈ పని చేస్తా అనుకున్నాను, చేయలేను, ఎందుకు చేయలేకపోయాను అనేది ఒకటి రాయండి. ఏం చేస్తే పని అవుతుంది అనేది రాయండి. అండ్ మేక్ యువర్ ఈవినింగ్ సో కామ్ అండ్ పీస్ఫుల్. జస్ట్ స్పెండ్ యువర్ 5 times ఇన్ సైలెన్స్. ఏదో ఒక స్పిరిచువల్ బుక్ చదవండి, యువర్ ఓన్ స్పిరిచువల్ బుక్, 1 page 2 page. ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వినండి. Bring peace into the mind. Before going to the bed, switch off from your screen. Whether it is mobile, TV, ఏదైనా సరే, దానిలో నుంచి బయటకు వచ్చేసేయండి half an hour before. Have a cup of milk, hot milk తాగండి. Dim the room. కొంచెం డార్క్ చేయండి. Close your eyes and sleep peacefully. So that ఎప్పుడైతే పీస్ఫుల్గా మైండ్ ఉంటుందో క్రియేటివ్ థాట్స్ అనేవి వస్తాయి. సో దట్ వీ కెన్ క్రియేట్ ద డే ఆఫ్ నెక్స్ట్. సో తదుపరి రోజు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేటువంటి థాట్స్ మనకు పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయండి. సో రీక్లెయిమ్ యువర్ ఈవినింగ్, క్రియేట్ యువర్ డే అండ్ షేర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.